రామా ఆ? రామా ఏమైంది నీకు? ఏం ఆలోచిస్తున్నావు? పాప ఆపరేషన్కి డబ్బులు దొరికాయన్న సంతోషం కాసేపు కూడా లేదు. వీళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించాలి అంటే అమ్మని డాన్స్ పోటీల నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో మనతో పాటు ఉంచాలంట. అమ్మ లేకపోతే అక్కడ ఆర్జీకి స్టూడెంట్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఆ అనగాదేవి ఆద్యని ఓడించడానికి ఇదంతా చేస్తుంది. ఆద్య గెలవాలి, పాప ఆపరేషన్ జరగాలి. హ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? రామా రామా ఓ, రామా రామా ఏమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? సార్ వెంటనే అమ్మ నాన్నలతో మాట్లాడాలి, పదండి. సరే పద. ఈ రోజు వ్యాపారం కొంచెం బాగానే ఉంది. ఇది ఇలాగే ఉంటే చేసిన అప్పులన్నీ తీర్చేయచ్చు. అవునమ్మా. ఆహా, ఇదే భలే ఛాన్స్. ఈ రోజు కూడా ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళిద్దరి దగ్గర డబ్బు లాగేయాలి. రేయ్, ఏం చూస్తున్నారా? మీరేం చూస్తున్నారో నేను అదే చూస్తున్నానండి. నేను పని చెప్తా. నేను చెప్పినట్టు చేసావనుకో డబ్బులు వస్తాయి. అప్పుడు మరిద్దరం కలిసి మందేసేయచ్చు. ఆ, ఏం చేయాలండి? ఇదిగో వాళ్ళు ఉన్నారు కదా, ఇలా చేసే. ఓకేనా? ఓకేనండి. ఆ, హలో మేడం, ఎవరు మీరు? ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. బై ది వే, పార్వతి గారంటే మీరే కదా? అవునండి. అర్రే భలే గుర్తుపట్టారు. అలాగెలగెలగా? మీ పచ్చళ్ళు అక్కడ చాలా ఫేమస్ అండి. నిజమా? మా పచ్చళ్ళు అక్కడి వరకు వెళ్ళాయా? అవునండి, ఇండియన్స్ తెచ్చిచ్చారు. ఆ టేస్ట్ నచ్చే బల్క్ ఆర్డర్తో వచ్చా. అమ్మా విన్నావా, మనకు ఆర్డర్ ఇస్తారంట. యాక్చువల్లీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. నా కార్ రిపేర్కి వచ్చింది. ఇక్కడ డాలర్స్ యూజ్ అవ్వవు. ఒక 5000 ఇస్తారా? నేను తిరిగి ఇచ్చేస్తా. తీసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ కమ్ బ్యాక్. యాయా ఆర్డర్ మాకే ఇస్తారుగా? పక్కాగా మీకే ఇస్తాను మేడం. బాయ్. అది పద బిగిద్దాం. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి సంతత శ్రీరస్సు సర్వమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు నటరాజనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అయ్యా, పూజ చాలా సవ్యంగా జరిగింది. పిల్లల విజయం తథ్యం. మంచిది పంతులు గారు. వెళ్ళొస్తానయ్యా. జానకి, రేపు ఏ రౌండ్లో ఎవరెవరు పాల్గొంటున్నారో చూసుకున్నారా? చూసుకున్నామండి. ఫస్ట్ రౌండ్లో గంగా, రోజా, యమున, స్వాతి నువ్వు పక్కకి రా. ఫస్ట్ రౌండ్లో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా చేస్తున్నారు. సెకండ్ రౌండ్లో బిట్టు, అర్చిత మీరిద్దరు చేస్తున్నారు. థర్డ్ రౌండ్ వచ్చేసి వరలక్ష్మి నువ్వు. వరలక్ష్మి, మా హోప్స్ నీ మీదే ఉన్నాయి. నువ్వు బాగా చెయ్యాలి. మనం ఖచ్చితంగా గెలవాలి. ఖచ్చితంగా గెలుస్తాం టీచర్.
అమ్మ ఆల్ ది బెస్ట్. డాన్స్ ఎర్రగా తీసేయాలంతే. సరే మేము వెళ్ళొస్తాం టీచర్, వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. బిట్టురా, డాన్స్ నువ్వు బాగా చెయ్యాలి. నేను చెప్పిందంతా నీకు బాగా గుర్తుంది కదా? ఏంటి, సరేనా? సరే. రామా రామా, ఆద్య, కాలు ఎలా ఉంది? పర్వాలేదు రామా. అమ్మా భోజనం చేశారా? చేశామమ్మా. ఏంటి రామా అలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే మనసులో ఏదో బాధపడుతున్నట్టున్నావు. అలా ఏం లేదు నాన్న. నువ్వేంటో నాకు తెలీదా అమ్మా? నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది నువ్వేదో దాస్తున్నావు. నా దగ్గర కూడా చెప్పలేనంత పెద్ద విషయమా? చెప్పలేనంత విషయం కాదు నాన్న, చెప్పుకోలేనంత విషయం. నిజమే రామా, ఇప్పటి వరకు నువ్వు ఇలా కనిపించలేదు. ఏదైనా ప్రాబ్లం ఉందా, లేక ఎవరైనా నిన్ను బాధ పెట్టారా? చెప్పు, మేమంతా ఉన్నాం కదా. రామా, మీ నాన్న అడుగుతున్నారుగా, ఏమైందో చెప్పు. సైలెంట్గా ఉంటే సమస్యకి పరిష్కారం ఉండదు. చెప్తేనే కదా సమస్యని పరిష్కరించగలం. ఏమైందో చెప్పురామా. సైలెంట్గా ఉండడం వల్ల సమస్యకి పరిష్కారం ఉండదు. మన వాళ్లతో చెప్పుకుంటేనే కదా ఆ బాధ భారం తీరేది. ఇది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పాలనిపిస్తోంది కానీ మాటలు రావట్లేదు. ఎప్పుడో ఒకసారి చెప్పాల్సిందే కదా రామా. మావయ్య, అసలు ఏం జరిగిందంటే... నేను చెప్తాను సార్. నాన్న, పాపకి రేపే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ అనగాదేవి హాస్పిటల్లో మాత్రమే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల హాస్పిటళ్లలో ఎక్కడా లేవు. ఆ విషయం మాట్లాడడానికి డాక్టర్ అనగాదేవి ఇంటికి పిలిచి ఒక కండిషన్ పెట్టారు. ఏంటది? హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాలంటే డాన్స్ పోటీల దగ్గర అమ్మ ఆద్య పక్కన ఉండకూడదు అని.